शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. तेजो वृषो ज्युतिधरः सर्वशस्त्रभृतांपरः पग्रहो निग्रहो व्यग्रो नैकशृंगो गदाग्रजः. మొట్టమొదటిది తేజో వృషాయ నమః అనేటటువంటి పదం. అంటే తేజస్సును వర్షించేటటువంటి వాడు. అలాగే తేజస్సు అంటే తేజము అంటే నీరు అనేటటువంటి అర్థం ఉంది కాబట్టి ఆ తేజమును నీటిని ద్వాదశ ఆదిత్యుల రూపంలో ఉన్నటువంటి ఆ ద్వాదశ ఆదిత్యుల యొక్క వేడి వలన వీటిని మేఘములుగా మార్చి వాటన్నిటిని కూడా వర్షంగా కురిపించేటటువంటి వాడు. ద్యుతిధరాయ నమః. అద్భుతమైనటువంటి కాంతి పరాక్రమము కలిగినటువంటి వాడు. సర్వశస్త్రభృతాం వరాయ నమః. అంటే సమస్తమైనటువంటి ఆయుధములను కూడా ధరించేటటువంటి వాడు. ఆయన ధరించినటువంటి అవతారముల్లో ఆ అవతారములందు అనేకమైనటువంటి ఆయుధాలను ధరించినటువంటి వాడు. ఆయుధములను ధరించి ఆ దుష్టులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా హరించినటువంటి వాడు. సర్వశస్త్రభృతాం వరాయ నమః. పగ్రహాయ నమః. పరిగ్రహ అంటే ఏదైనా కూడా భక్తితో సమర్పించినటువంటిది ఏదైనా కూడా అనుగ్రహించేటటువంటి వాడు, తీసుకునేటటువంటి వాడు, స్వీకరించేటటువంటి వాడు, గ్రహించేటటువంటి వాడు. అలాగే ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహించదలుచుకున్నటువంటి భక్తుడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం కలగజేసి వాటన్నింటినీ కూడా తన అదుపులో ఉంచేలాగా చేసుకునేటటువంటి వాడు. అలాగే సమస్తమైనటువంటి భూతములను కూడా తన అదుపులో ఉంచుకునేటటువంటి వాడు. పగ్గంలాగా తన అదుపులో ఉంచుకునేటటువంటి వాడు. నిగ్రహాయ నమః. అమితమైనటువంటి నిగ్రహం కలిగినటువంటి వాడు. అలాగే తన యొక్క సామర్థ్యం వలన, తన యొక్క శక్తి వలన అందరి యొక్క మదాన్ని అణిచి, అందరి యొక్క అహంకారాన్ని కూడా అణగదొక్కి, అందరినీ కూడా తన యొక్క వసులుగా చేసుకునేటటువంటి వాడు. తన యొక్క శక్తి పరాక్రమం వీటన్నిటితో కూడా ఎవరినైనా కూడా నిగ్రహించగలిగినటువంటి వాడు. అర్జునుడికి రథసారథిగా ఉన్నప్పుడు మరి అర్జునుడు ఎంత యుద్ధం చేశాడో అలాగే ఈయన తన యొక్క కేవలం లౌక్యంతో లేదంటే తన యొక్క అద్భుతమైనటువంటి లీలలతోటి, శక్తితోటి వాళ్ళందరినీ కూడా నిగ్రహించడానికి మూలకారకుడు ఈయనే. అంటే ఇక్కడ కర్త అర్జునుడైనా కూడా క్రియంతా కూడా కృష్ణ పరమాత్మదే. కాబట్టి అలా సర్వాన్ని కూడా నిగ్రహించుకునేటటువంటి వాడు, సర్వమును కూడా తన వశంలో ఉంచుకునేటటువంటి వాడు. నిగ్రహాయ నమః. తర్వాతది వ్యగ్రహాయ నమః. వ్యగ్ర వి ప్లస్ అగ్ర అనేటటువంటిది దీనికి అంటే విడదీస్తే కనుక వ్యగ్ర అంటే అంతులేనంతగా దానముల్లో అంటే ఇవ్వటంలో అంతులేనంతగా శ్రద్ధ కలిగినటువంటి వాడు. తను ఎవరినైతే అనుగ్రహించాలనుకుంటాడో అటువంటి వాళ్ళకి ఇంకా అంతు లేకుండా అనుగ్రహాన్ని వర్షించేటటువంటి వాడు, కురిపించేటటువంటి వాడు అనేటటువంటి అర్థం ఒకటి. అలాగే ఎటువంటి ఆలస్యమును కానీ ఎటువంటి
మళ్ళీ సందేహాలకు గాను తావివ్వకుండా అమితమైనటువంటి ఉత్సాహంతో ఆ యుద్ధ సమయంలో తన యొక్క జయాన్ని కోరుకునేటటువంటి వాడు. అందుకే భీష్మ ద్రోణాదులు ఎప్పుడైతే విపరీతంగా వాళ్ళు విజృంభించి యుద్ధాన్ని చేస్తున్నారో అప్పుడు ఆయన కూడా వ్యగ్రతను పొంది వారి యొక్క శక్తిని కానీ పరాక్రమాన్ని కానీ అణిచివేసినటువంటి వాడు. వ్యగ్రాయ నమః. నైకశృంగాయ నమః. నైకశృంగాయ నమః. దీనికి అర్థం ఏమిస్తున్నానంటే 4 శృంగాలు కలిగినటువంటి వాడు. శృంగములు అంటే కొమ్ములు. మరి ఆ వరాహ రూపంలో వచ్చినప్పుడు భూమిని మళ్ళీ ఈ పైకి తీసుకొచ్చినప్పుడు శృంగములతోటి తన యొక్క శృంగముల యొక్క ఆధారంగా వాటిని ఆ భూమిని పైకి తీసుకొచ్చినటువంటి వాడు. గదాగ్రజాయ నమః. గద అనేటటువంటి శబ్దానికి 2 రకాలైనటువంటి అర్థాలు ఇస్తున్నారండి ఇక్కడ. గద అగ్రజాయ నమః అంటే దానికి గదకి అన్న అయినటువంటి వాడు అని. దీనికి అర్థం ఏమిస్తున్నారంటే గద అనేటటువంటి శబ్దంలో నిగదము అనేటటువంటి దానికి వేదము అనేటటువంటి అర్థము ఉన్నది అని. కాబట్టి ఆ వేదములన్నీ కూడా ఆయన సృజించినటువంటివి కాబట్టి ఆ వేదములన్నిటికీ కూడా అగ్రజుడు, వాటినన్నిటికీ కూడా మూలకారకుడు తీసుకొచ్చినటువంటి వాడు. అగ్రజుడు ఇక్కడ అన్న కాకుండా అగ్రజుడు, వాటికంటే చాలా గొప్పవాడు అనేటటువంటి పెద్దవాడు అనేటటువంటి అర్థం ఒకటి చెప్తున్నారు. అలాగే వసుదేవుడు, ఈయన యొక్క తండ్రి అనేటువంటి వసుదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి అనేక మంది భార్యలు, అంటే రోహిణి కానీ దేవకి కానీ వీళ్ళందరూ కూడా ఆయన యొక్క భార్యలే. చాలామంది భార్యలు ఉన్నారు. అటువంటి భార్యల్లో సునామ అనేటటువంటి భార్య కూడా ఒకటి ఉంది, ఒక ఆవిడ ఉందిట. సునామ అనేటటువంటి స్త్రీ ఒక ఆమె ఆయనకి భార్యగా ఉందిట. అటువంటి సునామ అనేటటువంటి ఆమెకి జన్మించినటువంటి వాడు గదుడు అనేటటువంటి వాడట. గదుడు అనేటటువంటి వాడు ఆమెకి జన్మించాడట. మరి అంటే ఆ గదుడు చిన్నవాడు, ఈయన పెద్దవాడు కాబట్టి అగ్రజుడు అయ్యాడు. అందుకని గదాగ్రజుడు. గదునకు అన్న అయినటువంటి వాడు. చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతుర్గతి, చతురాత్మ, చతుర్భావ, చతుర్వేద విదేకపాత్. చతుర్మూర్తి 4 రకాలైనటువంటి శరీరములు కలిగినటువంటి వాడు. అంటే 4 రకములైనటువంటి రూపములతో మనకు కనిపించేటటువంటి వాడు. 4 రకములైనటువంటి రూపములు ఏంటి? ఒకే అవతారం 4 రకాలైనటువంటి రూపంలో, అంటే మత్స్యంగా వచ్చినప్పుడు కానీ, కూర్మముగా వచ్చినప్పుడు కానీ, లేదంటే వామనుడిగా వచ్చినప్పుడు కానీ, నృసింహుడిగా వచ్చినప్పుడు కానీ ఒకే రూపంతో కనిపించాడు అక్కడ. అంటే సింహం మనిషిగా కలిసి ఉండొచ్చు, మత్స్య రూపం ఉండొచ్చు, అలా ఉంటే ఒక రూపంలోనే కనిపించాడు. కానీ మళ్ళీ రాముడిగా అవతరించినప్పుడు ఆయన శంఖచక్ర గదాదులు ఏవైతే ఉన్నాయో, ఆయన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 కూడా ఆయన యొక్క అంశలే, అన్నీ కూడా ఆయన అంశలే. అలాగే ఇక్కడ కృష్ణుడికి అన్వయం చేసుకునేటప్పుడు వసుదేవుడు ఆయనే, బలరాముడు ఆయనే, అనిరుద్ధుడు ఆయనే, ప్రద్యుమ్నుడు ఆయనే. 4 రకాలైనటువంటి రూపాలతో. అనిరుద్ధుడు కూడా కొడుకే, మనవడేగా. ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు. కానీ ఇవన్నీ కూడా దేవతాంశలనే చెప్పబడింది. ప్రద్యుమ్నుడు కానీ అనిరుద్ధుడు కానీ వీళ్ళందరూ కూడా ఆ దేవతల యొక్క అంశాలనే చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా. అందుకే కేశవనామాల్లో కూడా ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ 2 కూడా చేర్చారు. అంటే ఒక్క ఈ అవతారాల్లోనే ఆయన మొత్తంగా కనిపించాడు. 4 రకాలుగా చతుర్మూర్తి, 4 మూర్తులలో కనిపించినటువంటి వాడు. ఒక్క అంశైనా కూడా 4 రూపాల్లో కనిపించినటువంటి వాడు. చతుర్బాహవే నమః. ఇలా 4 బాహువులు కలిగినటువంటి వాడు. ఆయన యొక్క దర్శనం చిన్నప్పుడు దేవకి వసుదేవులకు దర్శనం ఇచ్చినప్పుడు కూడా 4 బాహువులతోటి కనిపించినటువంటి వాడు. చతుర్వ్యూహాయ నమః. 4 రకాలైనటువంటి వ్యూహములు కలిగినటువంటి వాడు. ఈ 4 రకాలైనటువంటి వ్యూహములు ఏం చెప్తున్నారంటే జ్ఞానశక్తి, ఐశ్వర్యము, వీర్యమైనటువంటి తేజస్సు. ఈ 4 రకాలైనటువంటి వ్యూహములు కలిగినటువంటి వాడు. అలాగే శరీరము అంటే రూపము, ఛందస్సు, వేదము, మహత్తు అనేటటువంటి ఈ 4 రకాలైనటువంటి వ్యూహములు కలిగినటువంటి వాడు. చతుర్గతయే నమః. 4 వర్ణముల కలిగిన 4 వర్ణముల వారికి గతి అయినటువంటి వాడు.
ఇక్కడ 4 వర్ణములు అంటే మళ్ళీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కాదండి. 4 రకాలైనటువంటి ఉపాసకులు. వాళ్ళు ఎవరంటే ఆర్తుడు, అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి లేదంటే భగవంతుడిని పూజించాలి అనేటటువంటి ఆర్తితోటి పూజించేటటువంటి వాడు. జిజ్ఞాసు అంటే ఆ బ్రహ్మము ఎక్కడ ఉన్నది, ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, మనలోనే ఉన్నాడు కదా, అటువంటి మనలోనే ఉన్నటువంటి ఆ భగవంతుడిని తెలుసుకుందాము అనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడు, ఆసక్తి కలిగినటువంటి వాడు. అలాగే ఐశ్వర్యం కోరుకునేటటువంటి వాడు. ఇవన్నీ అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఆయన అనుగ్రహించేటటువంటి ఐశ్వర్యం మాత్రం చాలు. అటువంటి ఐశ్వర్యము, సంపదలు ఇవన్నీ వస్తే కనుక లౌకికంగా నేను ఆనందంగా హాయిగా జీవిస్తాను, తిరిగి నాకు జీవితం వచ్చినా పర్వాలేదు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి జన్మ ఏదైతే ఉందో ఇది నేను కృతార్థం చేసుకోవాలి, దీనిలో నేను హాయిగా ఉండాలి అని ఐశ్వర్యాన్ని మాత్రమే కోరుకునేటటువంటి వాడు. 4వ వాడు జ్ఞాని. జ్ఞానికి ఏది అక్కర్లేదు, జ్ఞానం కావాలి. ఇటువంటి నలుగురికి కూడా వారి కోరికలు తీర్చేవాడు ఎవరంటే ఈయన. కాబట్టి వాళ్ళ యొక్క అర్హతను బట్టి, వాళ్ళ యొక్క ఉపాసనను బట్టి, వాళ్ళ యొక్క జిజ్ఞాసను బట్టి, వాళ్ళ యొక్క ఆర్తిని బట్టి వాళ్ళ కోరికలను తీర్చేటటువంటి వాడు. కాబట్టి చతుర్గతయే నమః, నలుగురికి కూడా ఆయనే గతిగా ఉండేటటువంటి వాడు. చతురాత్మనే నమః. చతురాత్మ 4 అంతఃకరణ రూపములను కూడా ఆయనే స్వరూపంగా ఉంటాడు. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 అంతఃకరణాలకు కూడా ఆయనే స్వరూపంగా ఉండి ఆయనే ఆ 4టిని ధరించినటువంటి ఆత్మగా ఉండేటటువంటి వాడు. చతురాత్మ నమః. ఈ 4టిని ధరించినటువంటి ఆత్మరూపంలో ఉండేటటువంటి వాడు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. మనస్సు, బుద్ధి, అహంకారము, వీటన్నిటికీ కూడా చిన్న 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 తేడాలే. అది చతురాత్మనే నమః. చతుర్భావాయ నమః. చతుర్భావాయ నమః. 4 రకాలైనటువంటి భావములు అంటే ధర్మార్థ కామ మోక్షములు అనేటటువంటి 4 రకాలైనటువంటివి. ఈ 4టిని కూడా ఉత్పత్తి స్థానం అయినటువంటి వాడు. వీటిలో ఈ ధర్మార్థ కామ మోక్షములు ఏది కావాలన్నా కూడా ఆయన ఇవ్వగలిగినటువంటివే. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము, ఈ 4 భావముల్లో కూడా ఆయన్ని చేరుకోగలిగినటువంటి వాడు. ఈ 4 భావముల ద్వారా ఆయన్ని చేరుకోగలిగినటువంటి వాడు. చతుర్వేద విదే నమః. చతుర్వేద విదే నమః. 4 వేదములను కూడా ఎరిగినటువంటి వాడు. వేదములన్నీ ఆయన యొక్క ప్రతిపాదనే కాబట్టి ఆ 4 వేదములను కూడా ఈ లోకానికి అంతటికీ కూడా అనుగ్రహించినటువంటి వాడు. ఏకపాదే నమః. ఏకపాదే నమః. ఏకపాదే నమః అనేటటువంటి దానికి ఆయన ఒకే ఒక్క తన యొక్క పాదముతోటి ఈ విశ్వమునంతటినీ కూడా ఆయన కొలిచేసినటువంటి వాడు, ఆక్రమించినటువంటి వాడు. కాబట్టి ఒక్క పాదముతోనే ప్రపంచమంతా కూడా వ్యాప్తించి ఉన్నటువంటి వాడు. అలాగే మనకి మరో అర్థం ఏం చెప్తున్నా అంటే విష్ణుభ్యాహమిదం కృష్ణ మేకాంసేన స్థితో జగత్ పాదోస్య విశ్వాభూతాని అనేది కూడా మనం చెప్పుకుంటాం. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య సందివిహి అనేటటువంటిది. అంటే ఒక్క పాదంతోటే సర్వాన్ని కూడా ఆక్రమించినటువంటి వాడు. సమావర్తో నివృత్తాత్మ. ఒక్కసారి సార్ చతుర్వ్యూహ మళ్ళీ ఒకసారి చెప్పారా? 2 అర్థాలు చెప్పారు. చతుర్వ్యూహ 4 రకాలైనటువంటి వ్యూహములు కలిగినటువంటి వాడండి. 4 రకములైనటువంటి వ్యూహములు కలిగినటువంటి వాడు. అంటే ఈ 4 రకాలైనటువంటి వ్యూహములు ఏమిటి అంటే శరీరము, ఛందస్సు, వేదము, మహత్తు. శరీరము, ఛందస్సు, వేదము, మహత్తు అనేటటువంటి ఈ 4 వ్యూహములు కలిగినటువంటి వాడు. అంటే శరీరము రూపముతో కలిగినటువంటి మన రూపము, మన యొక్క దేహదారుఢ్యము, దాని యొక్క ప్రతాపము, వీటికి సంబంధించినటువంటివి. ఛందస్సు
అంటే వేదము వేదాంగములు ఉపనిషత్తులు వీటన్నిటి యొక్క జ్ఞానము. వీరత్వం అంటే కనుక ఉన్నటువంటి పరాక్రమం కానీ, మనకున్నటువంటి అద్భుతమైనటువంటి ధారణాశక్తి కానీ, ఇవన్నీ కూడా వీరత్వము. ఇటు మహద్రూపము, జ్ఞానముతో కూడినటువంటి ఒక స్వరూపము. ఈ నాలుగు వ్యూహములను అనుసరించేటటువంటి భగవంతుడికి నమస్కారము అనేటటువంటి చతుర్వ్యూహ. ఈ నాలుగిటిని ఆయన వివిధములైనటువంటి అవసరాలు వాటన్నిటిని కూడా ప్రదర్శించాడు. ఆయన ఎక్కడ దేన్ని ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించినటువంటి వాడు. సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురితక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్త, ఈ సంసార చక్రం ఏదైతే ఉందో దీన్ని బాగా తిప్పేటటువంటి వాడు. అంటే మనకి ఈ సంసారం, ఈ సృష్టి అనేటటువంటిది సృష్టింపబడిన తర్వాత ఇది కదులుతూ ఉండాలి. ఇది కదులుతూ ఉండాలంటే దీనిలో పుణ్యాత్మలు ఉండాలి, పాపాత్మలు ఉండాలి. పాపాలు చేసేటటువంటి వాడు అంటే దీని కింద వాళ్ళ కర్మఫలాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉండేటటువంటి ఈ సంసార చక్రం అనేటటువంటి అంతా కూడా తిరుగుతూ ఉండాలి. దీన్ని చక్కగా తిప్పేటటువంటి వాడు. అంటే చక్కగా తిప్పేటటువంటి వాడు అంటే మళ్ళీ దీనిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడైతే దుష్టులను సంహరించవలసి వచ్చిందో అప్పుడు దుష్టుల్ని సంహరిస్తూ మళ్ళీ ఎటువంటి ఆటంకము లేకుండా దీన్ని కదిలిలాగా చేస్తున్నటువంటి వాడు. ఎందుకంటే ఒక్కోసారి అటువంటి దుష్టులు వచ్చినప్పుడు ఎటువంటి ప్రగతి లేకుండా, పురోభివృద్ధి లేకుండా ఇది ఆగిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఆయనే ఏదో ఒక రూపాన్ని ధరించి వస్తాడు. చెప్పాడు కదా, యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్భుతాన మధర్మస్య తదాత్మానం స్మృజామ్యహం. మళ్ళీ అప్పుడు వచ్చి మళ్ళీ ఆ దుష్టుల్ని సంహరించి మళ్ళీ దీనికి ఎటువంటి ఆటంకాలు లేకుండా దీన్ని కదిలేలాగా చేస్తూ ఉంటాడు. నివృత్తాత్మనే నమః. భక్తుడైనటువంటి వాడికి, తనని ఆశ్రయించినటువంటి వాడికి లోక విషయముల నుండి మనస్సుని మరల్చేటటువంటి వాడు. అంటే వాడికి నివృత్తి మార్గంలో వాడిని ప్రయాణం చేసేలాగా చేసినాం. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం చెప్పుకున్నాం. ఆ నివృత్తి మార్గంలో మళ్ళీ తరల్చి మళ్ళీ వాడిని ఉద్ధరించడానికి, వాడు ఉద్ధరింపబడటానికి అవసరమైనటువంటి సహాయాన్ని చేసేటటువంటి వాడు. దుర్జయాయ నమః. ఎవరికి కూడా ఆయన్ని గెలవటానికి కానీ, అంటే ఆయన్ని జయింప శక్యము కానిటువంటి వాడు, ఎవరి చేత కూడా జయింప శక్యము కానిటువంటి వాడు. దురితక్రమాయ నమః. సూర్యుడు కానీ లేదంటే ఇతర దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో, ఇంద్రుడు కావచ్చు, మిగిలినటువంటి బ్రహ్మగారు కావచ్చు, ఎవరైనా సరే వారందరూ కూడా ఎవరైనా సరే ఈయన యొక్క ఆజ్ఞకి లోబడి ఉండవలసిందే. పరమాత్మ యొక్క ఆజ్ఞకు లోబడి ఉండవలసిందే. ఈయన ఆజ్ఞకి అతిక్రమించి ఎవరు కూడా ఉండలేరు. అట్లా ఎవరు కూడా తనకంటే అధికులు ఎవరు కూడా ఉండరు. అలాగే ఈయన ఆజ్ఞకి లోబడినటువంటి వాడు ఎవరు కూడా ఉండరు. అందరూ కూడా ఈయన ఆజ్ఞ ప్రకారము ఉండవలసినటువంటి వాళ్ళే. దురిత క్రమాయ నమః. దుర్లభాయ నమః. దుర్లభుడు అంటే ఆయనని చేరుకోవడం అనేటటువంటిది చాలా గహనమైనటువంటి విషయం, కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఎవరైతే లౌకికమైనటువంటి విషయాలన్నిటి మించి కూడా వారి యొక్క మనస్సును మరల్చుకొని ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి కేవలం సత్యమును ధర్మమును ఆశ్రయించి ఉంటారో అటువంటి వారికి మాత్రమే పొందటానికి సిక్కమైనటువంటి వాడు. ఇవన్నీ చెప్పుకోవడానికి 5-6 అయినా కూడా చాలా దుర్లభమైనవి. వీటి యొక్క ఆచరణ అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. కాబట్టి ఆయన యొక్క మార్గం ఏదైతే ఉందో అది దుర్లభము, కష్టముతో కూడుకున్నటువంటిది. దుర్గమాయ నమః. దుర్గముడు. మధ్యాహ్న సూర్యుడు ఏ రకంగా అయితే ప్రచండమైనటువంటి వాడో, ఎలా అయితే శక్యము కానటువంటి వాడో, అలాగే ఆయన యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని శక్యము కానటువంటి వాడు. అది మనకి అర్జునుడి వల్ల తెలిసింది, అలాగే ధృతరాష్ట్రుడి వల్ల తెలిసింది. ఎవరైతే ఆయన యొక్క అసలైనటువంటి రూపాన్ని సందర్శించారో వాళ్ళందరూ కూడా వెంటనే అటువంటి రూపం వద్దు, మాకు శాంత స్వరూపంలో ఉండేటటువంటి పరమాత్మే కావాలి, కానీ ఇటువంటి రూపం వద్దు అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరుకోవడం,
కాబట్టి దుర్గాయ నమః, దుర్గమాయ నమః. కాబట్టి అటువంటి దుర్గమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు. తర్వాతది దుర్గాయ నమః, అజ్ఞానులకు పాపులకు వీరి చేత పొందబడినటువంటి వాడు. అజ్ఞానులు పాపులు ఎప్పటికీ కూడా ఆ పరబ్రహ్మను కానీ పరమాత్మను కానీ చేరుకోలేరు. కాబట్టి అజ్ఞానము లేదంటే అహంకారము, ఈర్ష్య, ద్వేషము ఇటువంటి దోషములు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఎవరైతే పోగొట్టుకుంటారో ఆ దుర్గుణాలను ఎవరైతే పోగొట్టుకోగలుగుతారో అటువంటి వారికి మాత్రమే సాధ్యుడు, కానీ అటువంటి దుర్గుణములు కలిగినటువంటి వాడికి సాధ్యుడు కాడు. అందుకని దుర్గాయ నమః. దురావాసాయ నమః. ఎవరు కూడా తెలుసుకోలేనటువంటి వాడు, అంటే కేవలం జ్ఞానము అనేటటువంటి దాంతో మాత్రమే తెలుసుకోగలిగినటువంటి వాడు. ఇతర లౌకికమైనటువంటి ఇంద్రియముల ద్వారా కానీ లేదంటే విషయముల ద్వారా కానీ తెలుసుకోలేనటువంటి వాడు. దురారిఘ్నే నమః. దుష్టులైనటువంటి శత్రువుల్ని కానీ రాక్షసుల్ని కానీ వీళ్ళందరినీ కూడా సంహరించినటువంటి వాడు, వాళ్ళందరినీ కూడా పరిమార్చినటువంటి వాడు. శుభాంగో లోకసారంగా సుతంతు తంతువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ. శుభాంగ దివ్యమైనటువంటి సుందరమైనటువంటి అవయవములు కలిగినటువంటి వాడు, రూపములు కలిగినటువంటి వాడు. ఎందుకంటే అలా ఉంటేనే మనందరికీ కూడా చాలా ఆయన యొక్క రూపం సందర్శనీయంగా ఉంటుంది, కమనీయంగా ఉంటుంది. అలాంటి రూపంలో మాత్రమే మనం ఆయన్ని చూడగలుగుతాం, ఆయన అసలు ఊహించుకోగలుగుతాం. అంతకంటే భిన్నంగా కనుక ఉంటే కనుక ఆయన్ని మనం దర్శించడానికి చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి మన కోసం అటువంటి మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి అవయవములు కలిగినటువంటి రూపం కలిగినటువంటి వాడు. లేదంటే కనుక ఆయన యొక్క అవయవములంతా విశ్వం అంతా కూడా ఆయన యొక్క అవయవములు అంగములే అని చెప్పుకున్నాం. కానీ మన కోసం అటువంటి సుందరమైనటువంటి అవయవములుగా కలిగినటువంటి వాడుగా కనిపించేటటువంటి వాడు. లోకసారంగా లోకము యొక్క సారమునంతా కూడా గ్రహించినటువంటి వాడు. ఎలా అయితే గనక భ్రమరము పుష్పంలోని మకరందాన్ని అంతటినీ కూడా రకరకాల పుష్పంలోని మకరంగాలన్నింటినీ కూడా సంగ్రహిస్తుందో, అలాగే లోకంలో ఉన్నటువంటి విషయములన్నింటినీ కూడా సంగ్రహించేటటువంటి వాడు. ఎందుకంటే ఈ లోకంలో ఆయన తెలుసుకోలేనటువంటి విషయం కానీ తెలియలేనటువంటి విషయం కానీ ఏదీ లేదు. కాబట్టి లోకంలోని సారమంతా కూడా తెలిసినటువంటి వాడు. సుతంతవే నమః. విస్తీర్ణమైనటువంటి విశాలమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా తన యొక్క ఆత్మగా కలిగినటువంటి వాడు. ఈ ప్రపంచమంతా కూడా విస్తరించి ఉన్నటువంటి వాడు. తంతువర్ధాయ నమః. తంతువర్ధాయ నమః. ఇలాంటి విశాలమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా పెంచి పోషిస్తూ ఉండేటటువంటి వాడు. అంటే ఎప్పటికప్పుడు ఈ కాలచక్రంలో సంసార చక్రంలో మనం పడి మళ్ళీ వెళ్ళిపోతుంటాం వస్తూ ఉంటాం. అంటే అభివృద్ధి అనేటటువంటిది ఎప్పటికీ ఆగదు. ఎంతైతే నష్టం జరుగుతుందో, వినాశనం జరుగుతుందో, మళ్ళీ అంత సృష్టి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి రెండు సమానంగా జరిగినప్పుడు దీనిలో వృద్ధి కానీ క్షయం అనేటటువంటిది ఉండదు. ఇలా వృద్ధి చేస్తూ ఈ విశ్వాన్నంతా కూడా వ్యాపించి ఉంటాడు, అలాగే దాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. ఇంద్రకర్మాయ నమః. అంటే ఎప్పుడైతే ఇంద్రుడు కానీ శరణాగతులైనటువంటి ఇతరులైనటువంటి దేవతలు కానీ వారి వల్ల కాక తనని ఆశ్రయిస్తారో, ఎవరైనా దుష్ట రాక్షసులు కానీ ఎవరైనా వారి యొక్క పనులకి విఘాతం కలిగించినప్పుడు, ఎందుకంటే చాలాసార్లు ఇంద్రుని పదవిచ్యుతం చేశారు, లేదంటే కనుక యజ్ఞ యాగాదుల్ని చేయకుండా ఆపేశారు. అలాంటప్పుడు ఆ ఇంద్రుడు చేయవలసినటువంటి పని ఈయన చేసేటటువంటి వాడు. అంటే ఇంద్రుని మళ్ళీ తిరిగి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా ఆ దుష్టులందరినీ కూడా అణిచివేసి మళ్ళీ ఇంద్రుని ఆయన యొక్క స్థానంలో ఆయన కూర్చోబెట్టి ఆయన యొక్క పనులు ఆయన చేసుకునేలాగా చేసేటటువంటి వాడు.
ఇంద్రుడి యొక్క మెయిన్ పని ఏంటంటే యజ్ఞయాగాదులు చేసేటటువంటి వాడు అందరి చేత కూడా హవిస్సులు తీసుకునేటటువంటి వాడు. అంటే డైరెక్ట్గా ఆయన, ఇండైరెక్ట్గా పరమాత్మ. ఎందుకంటే ఇంద్రుడి యొక్క వీళ్ళే కాదు, అష్టదిక్పాలకులందరూ కూడా ఆయనతో ఉండేటటువంటి వాళ్ళే. కాబట్టి ముందర ఏంటంటే ఇంద్రుడిని ప్రీతిపరుస్తారు. అలాగే వరుణుణ్ణి, సూర్యుడిని, వీళ్ళకే ఈ యజ్ఞయాగాదులు జరిగినప్పుడు మంత్ర హోమాదులతోటి హవ్యములన్నీ కూడా ముందర వాళ్ళకి ఇస్తారు. వరుణుడికి కానీ, యముడికి కానీ, ఇంద్రుడికి కానీ, వాయువుకి కానీ, వీళ్ళందరికీ ఇస్తారు. ఇంద్రుడికి కానీ ఇవన్నీ స్వీకరించి ఆయన వాళ్ళందరికీ ఇచ్చినందువల్ల ఋతువులన్నింటినీ కూడా సకాలంలో వచ్చేటట్టుగా చేసి, ఎందుకంటే సకాలంలో ఋతువులు వస్తే కనుక అంతా కూడా సస్యం ఉంటుంది. సస్యం ఉంటే కనుక జనజీవనం అంతా బాగుంటుంది, అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ చేసేది ఇంద్రుడికి, కానీ ఇండైరెక్ట్గా అవన్నీ స్వీకరించేటటువంటి కూడా పరమాత్మ. ఎందుకంటే ఇంద్రుడికి కూడా ఆయన హెడ్ ఆఫ్ ది బాస్. కాబట్టి మహాకర్మణే నమః అంటే ఈయన గొప్ప గొప్ప కార్యములన్నిటికీ కూడా, అంటే ఈ దేవతల చేత కాలేనటువంటి చేయలేనటువంటి కార్యక్రమాలు కానీ, దేవతలతో కూడనటువంటి కార్యక్రమాలు అయితే ఏవైతే ఉంటాయో, అంటే దుర్మార్గుల్ని, దుష్టుల్ని శిక్షించటం. ఒక రావణాసురుడే ఉన్నాడు. రావణాసురుడిని ఇంద్రుడు ఏమీ చేయలేకపోయాడు, ఇంద్రుడిని జయిస్తాడు ఆయన. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈయన ఇంకా ఆయన యొక్క మహాకర్మనే నమః, ఆయన యొక్క గొప్పతనంతో వాళ్ళందరినీ కూడా శిక్షించేటటువంటి వాడు. అలాగే ఆ శిక్షించడంలో కూడా రకరకాల పద్ధతులు, అంటే కొందరిని తన యొక్క పరాక్రమంతో శిక్షిస్తే, కొంతమంది కపటంతో శిక్షించవలసి వచ్చింది, మాయతో. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి మాయనైతే వాళ్ళు ఇది చేస్తారో అటువంటి కపటంతో శిక్షించవలసి వచ్చింది మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా. అలాగే తన కపటంతో కానీ, తన యొక్క వీర్యంతో కానీ ఎలాగైనా కూడా వాళ్ళందరినీ కూడా తొలగించి గొప్ప గొప్ప పనులు చేసేటటువంటి వాడు మహాకర్మణే నమః. కృతకర్మణే నమః. దుష్టులను ఆయన సంహరించదలిచినప్పుడు కేవలం ఎటువంటి ఆలస్యం లేకుండా ఒక తృణమాత్రంగా, అంటే మనం ఒక ఆలోచనలో ఒక క్షణంలో మనం ఎలా అయితే మనం ఊహించినటువంటి ఒక క్షణంలో వచ్చేసి మళ్ళీ ఆ పని ముగించి వెళ్ళిపోయేటటువంటి వాడు. క్షణమాత్రంలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి వాడు, అంతర్ధానం అయిపోయేటటువంటి వాడు. కృతకర్మణే నమః. కృతాగమాయ నమః. ఆగమము అంటే వేదములు. ఈ వేదములు వీటన్నిటినీ కూడా స్థిరముగా, వేదములు అంటేనే ధర్మాలు, ఈ ధర్మాలన్నింటినీ కూడా లోకం అంతా కూడా మరి స్థిరంగా నిలబడాలంటే ధర్మం ఎప్పుడు కూడా నిలబడాలి. ధర్మం లేనిదే లోకం లేదు. మొత్తం అంతా కూడా ధర్మం మీదే నిలబడి ఉంటుంది. కాబట్టి ఆ ధర్మాన్ని వీటన్నిటిని కూడా స్థిరంగా ఉంచడానికి ఎప్పుడైతే మళ్ళీ ధర్మానికి క్షయం కలుగుతుందో ఎవరో ఒకరు మళ్ళీ వచ్చే ధర్మాన్ని వృద్ధి చేసేటటువంటి వాళ్ళు వస్తారు. మళ్ళీ సాక్షాత్తు భగవంతుడి రూపంలో చూడవచ్చు. ఆది శంకరాచార్యులు వారు వచ్చారు. అలాగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ ధర్మాన్ని మళ్ళీ నిలబెడతారు. లేదంటే కనుక ధర్మం కనుక కుంటుపడితే లోకం అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి దాన్ని అలా అవ్వకుండా మళ్ళీ లోక రక్షణ కోసం ఆ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వాడు. ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన ఆర్కో వాజసన శృంగి జయంత సర్వవిజ్జయీ. ఉద్భవ ఆయనే ఉత్కృష్టమైనటువంటి జన్మలన్నీ కూడా ఆయన కోరి పొందుతాడు. ఎందుకంటే దుష్ట సంహారం కోసం ఆయన కోరి పొందుతాడంటే దుష్ట సంహారం కోసం ఆయనే కావాలని చెప్పి అనేకమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మలందరినీ అన్నీ కూడా పొందుతూ ఉంటాడు. అటువంటి పరమాత్మకి నమస్కారం. సుందరాయ నమః అంటే మంచి కరుణాహృదయుడు, ఆర్ద్రత కలిగినటువంటి వాడు, భక్తులందరినీ కూడా ఉద్ధరించేటటువంటి వాడు, అలాగే ఆ భక్తి మార్గంలో నడవటానికి కారణభూతుడయ్యేటటువంటి వాడు. కాబట్టి గొప్ప ఆర్ద్రత కలిగినటువంటి వాడు, మంచి మనస్సు కలిగినటువంటి వాడు, కరుణార్ద్ర హృదయుడు. ఎవరినైనా కూడా తన యొక్క శరణాగతి అనేటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి వాడు. సుందరాయ నమః తన యొక్క సౌందర్యము చేత రాక్షసులను సైతము సమ్మోహింపజేయగలిగినటువంటి వాడు. అలా రాక్షసుని కూడా సమ్మోహింపజేశాడు కాబట్టి అమృతం అనేటటువంటిది వాళ్ళకి దక్కకుండా చేయగలిగాడు. అలా సమ్మోహం అయినటువంటి రూపంతో ఎవరినైనా కూడా ఏమార్చగలిగినటువంటి వాడు.
కానీ ఆయన ఏమార్చేది ఏంటంటే అది దుష్ట శిక్షణ కోసం ఏమారుస్తాడు, లేదంటే కనుక లోకోన్నతి కోసం ఆయన ఏమారుస్తాడు ఎవరినైనా కూడా. రత్ననాభ, రత్నం వంటి సుందరమైనటువంటి నాభి కలవాడు. ఇక్కడ నాభి గురించి ఎంతకుముందు కూడా చెప్పాడు, హిరణ్యనాభుడు, ఇక్కడ రత్ననాభుడు, ఇలా లేదంటే అంగములు, వీటి గురించి ఎందుకు మనకి ఇన్నిసార్లు ప్రస్తావిస్తున్నారు వీటిని గురించి అంటే, శరీర అవయవములను బట్టి జాతకరీత్యా అనేకమైనటువంటి విశేషాలు మళ్ళీ దాంతో అనుసంధానింపబడి ఉంటాయి. అంటే ఒక కేవలం ఇప్పుడు మనిషిని చూసి వారి యొక్క విశేషాలన్నీ కూడా చెప్పేటటువంటి శాస్త్రం జ్యోతిష్యం. అంటే మన యొక్క జన్మ కుండలిని బట్టి చెప్తారు, అలాగే హస్త సాముద్రిక రేఖల్ని బట్టి చెప్తారు, అలాగే శరీర అవయవాలను బట్టి కూడా ఆ శరీరంలో ఉండేటటువంటి అంగములు అంటే కళ్ళు కానీ ముక్కు కానీ అవి ఎలా ఉండాలి, అంటే ఎలా ఉంటే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ మనిషి యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి అనేటటువంటివి కూడా వర్ణించి చెప్పారు. కాబట్టి అటువంటి నాభి ప్రదేశం అనేటటువంటిది రత్నం వలె, లేదంటే స్వభాయమానంగా ఎవరికైతే ఉంటుందో ఉత్తమమైనటువంటి పురుషుడు అని చెప్పబడింది. కాబట్టి అన్నిసార్లు ఆ నాభి గురించి కూడా విశేషంగా చెప్పడం, లేదంటే అవయవముల గురించి సుందరమైనటువంటి అవయవములు, దీర్ఘమైనటువంటి బాహువులు, బ్రాహ్మణుల గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా చాలా విశాలమైనటువంటి బాహువులు కలవాడు అని చెప్తారు. అంటే అటువంటి విశాలమైనటువంటి బాహువులు కలవాడికి ఏంటంటే అద్భుతమైనటువంటి ఆయనకి పరాక్రమం ఉంటుంది, ధనుర్విద్యలో అద్భుతమైనటువంటి పరాక్రమం ఉంటుంది. కాబట్టి దీనికి అంగములకి వాటి యొక్క శోభకి తర్వాత ఆ వ్యక్తి యొక్క శారీరకమైనటువంటి లక్షణములకు కానీ గుణములకు కానీ సంబంధం ఉంది. కాబట్టి వీటి గురించి కూడా చెప్తూ ఉన్నారు. రత్ననాభ సులోచన, జ్ఞానము కలిగినటువంటి వాడు. సులోచనము, మంచి లోచనములు కలిగినటువంటి, మంచి కన్నులు ఆకర్షించేటటువంటి కన్నులు కలిగినటువంటి వాడు, అలాగే జ్ఞానం కలిగినటువంటి వాడు. జ్ఞానమే అసలైనటువంటి ఆ మూడవ కన్ను. ఆర్కాయ నమః, ఈ ఆర్కాయ నమః అనేటటువంటిది మళ్ళీ ఈ సూర్యుడిని ఉద్దేశించి చెప్పేటటువంటి, ఆర్కుడు అంటే సూర్యుడు అనేటటువంటి అర్థం. కాబట్టి మిక్కిలి తేజస్సు కలిగినటువంటి వాడు, అలాగే సర్వ ప్రపంచాన్ని కూడా తన యొక్క ప్రకాశవంతమైనటువంటి శక్తితో ప్రకాశింపజేసేటటువంటి వాడు, బ్రహ్మాదుల చేత కూడా పూజింపబడేటటువంటి వాడు. వాజసనయే నమః. వాజసన, ఎవరైతే అన్నమును కోరుకుంటారో, అంటే అందరికీ కూడా ప్రాణములను నిలబెట్టేటటువంటి వాడు, ప్రాణదాత. అన్నం అంటే కేవలం మనం తినేటటువంటి అన్నం కాకుండా అందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చేటటువంటి వాడు. అది మనం కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, ఏదైనా కలిసి వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని వాటికి ఇచ్చేటటువంటి వాడు. కేవలం అంటే సృష్టిలో ఒకదాన్ని చేసి ఒకటి చేయకపోతే కనుక మళ్ళీ బ్యాలెన్స్ అవ్వదు. అందుకని ఇది సృష్టించినప్పుడు అది కూడా సృష్టించాలి. మనల్ని సృష్టించినప్పుడు మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని సృష్టించాలి, మనకు కావాల్సినటువంటి పానీయాలని సృష్టించాలి, వీటన్నిటిని కూడా సృజించాలి. ఇందులో ఏది లేకపోయినా కూడా మళ్ళీ సమతుల్యం అనేటువంటిది రాదు. మరి జంతువులకు కనుక మనలాగే మనం తిన్నట్టు ఏదైనా కనుక అన్నం రొట్టెలో ఇవి పెడితే కనుక ఆ జంతువులు బతకలేవు. దానికి కావాల్సినటువంటి ఆహారం దానికి కావాలి. కాబట్టి ఏ ప్రాణికి కావాల్సినటువంటి ఆహారం అది. ఒక దోమ ఉంటే దానికి రక్తం కావాలి, ఈగ ఉంటే కనుక ఎటువంటి మలినమైన పదార్థమైనా కావాలి. కాబట్టి దేనికి కావాల్సినటువంటి ఆహారాన్ని దాన్ని సమకూర్చేటటువంటి వాడు, దాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ. శృంగినే నమః. శృంగినే నమః అంటే మహాశృంగములు కలిగినటువంటి మత్స్యస్వరూపుడు. అంటే మామూలుగా చేపకి మరి శృంగములు అనేటటువంటి ఓడు, కానీ మత్స్య రూపంలో వచ్చినప్పుడు ఆయన శృంగములతోటే వచ్చాడు. ఆ మత్స్య రూపం వరాహ రూపంలోనూ శృంగములతో వచ్చాడు, మత్స్య రూపంలో వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే ఆ శృంగములతోటే ఆ మత్స్య రూపంలో వచ్చి ఆ హిరణ్యాక్షుడిని వధించాడు. కాబట్టి శృంగములు కలిగినటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి ప్రళయకాలంలో ఉద్భవించినటువంటి మహాశృంగములతో ఉద్భవించినటువంటి మహానుభావుడు పరమాత్మ. శృంగినే నమః. జయంతాయ నమః. ఈ జయంతుడు అనేటటువంటి పేరు మనకి ఇంద్రుడికి కూడా మరొక నామధేయంగా మనకి. ఎందుకంటే జయంతుడు అంటే ఇంద్రుడు అనేటటువంటిది కూడా అంటే జయించువాడు. ఎందుకంటే ఇంద్రుడు మరి ఎప్పుడు కూడా ఈ దేవతల మీదకి ఎప్పుడు కూడా రాక్షసులకి దేవతలకి నిత్యవైరం, వాళ్ళిద్దరికి కూడా పరస్పర వైరం. కాబట్టి ఆ దేవతలు ఎప్పుడు కూడా ఆ స్వర్గలోకాన్ని కానీ స్వర్గలోకంలో ఉండేటటువంటి సౌఖ్యాలను కానీ పొందాలనేటటువంటి ఆశ వాళ్ళకి, వాంఛ కోరిక
దాంతో ఎప్పుడు కూడా స్వర్గం మీద దాడి చేస్తారు. ఆయన ప్రతిసారి విష్ణువు దగ్గరకో లేదంటే పరమేశ్వరుడి దగ్గరకో వెళ్ళి వాళ్ళ సహాయం కోరడు. ఆయన కూడా వాళ్ళందరినీ ఎప్పుడు కూడా దుష్టుల్ని ఆయన కూడా అణుస్తుంటాడు. ఆయన వల్ల కానప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క సహాయం కోరుకుంటాడు. ఆ రకంగా అనేక మందిని జయించినటువంటి వాడు ఇంద్రుడు. కాబట్టి జయంత అంటే జయమునకు కారణమైనటువంటి వాడు. సర్వవిద్యయినే నమః అంటే సర్వవిద్యయినే నమః, సమస్తమును తెలిసినటువంటి, అంటే గొప్ప గొప్ప పండితులు, తత్వశాస్త్రము కానీ మిగిలినటువంటి శాస్త్రములు కానీ అధ్యయనం చేసినటువంటి మహామహా పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ పాండిత్యం వల్ల కానీ దానివల్ల కనుక వలన అహంకారం ఇవన్నీ కూడా వచ్చి వారు అహంకారంతో మిడిసిపడేటప్పుడు అటువంటి వారిని జయించి మళ్ళీ లోకంలో ధర్మరక్షణ చేసినటువంటి వాడు. ఇది బాగా కనిపించేది ఎక్కడంటే ఆదిశంకరాచార్యుల వారి విషయంలో. ఆదిశంకరాచార్యులుగా ఆయన భూమి మీద అవతరించిన తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఈ ప్రపంచం అంతా కూడా ఆయన ప్రపంచం అంటే భారతదేశం అంతా కూడా, ప్రపంచం అనేది ఇక భారతదేశం అనే, అప్పుడు ప్రపంచం అంతా అమెరికాలు ఇవన్నీ కూడా తర్వాత కనుక్కున్నటువంటి ప్రదేశాలే చెప్తే అవన్నీ కూడా ఉనికిలో లేనటువంటివి. ఆయన మొత్తం కూడా తిరిగి ఎవరైతే ఈ పాండిత్యం అంటే రకరకాల ధర్మాలు వ్యాప్తి చెందినటువంటి కాలం అది, అంటే బౌద్ధం అని కానీ జైన మతము ఇలాగ రకరకాల మతాలు అవన్నీ కూడా ఎవరికి వాళ్ళే గొప్ప అని చెప్పి హిందూ మతం అంతా కూడా ప్రాబల్యాన్ని తగ్గించేసి వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో అవే చాలా గొప్ప అని చెప్పి నిరూపణలు చేసి శాస్త్రపటిమతో, అప్పుడు ఏంటంటే ఒక శాస్త్రంలో ఎవరైతే ఇంకొకళ్ళని ఓడిస్తాడో ఆయన చెప్పిందే వేదం, దానికి ఇది చేసుకుని లోకమంతా వాళ్ళంతా కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా అనుసరిస్తుండేటంటే వాళ్ళు రాజులు కానీ వీళ్ళు కూడా ఎప్పుడు కూడా అటువంటి వారి మీద ఎక్కువగా ఆధారపడి వాళ్ళ యొక్క పాలన చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క దీంతో కానీ వాళ్ళు ఎప్పుడైనా సలహాలు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళ ఇవన్నీ కూడా చెప్పినప్పుడు కానీ వెంటనే ఈ మన యొక్క ఆచారాలన్నింటినీ కూడా వదిలేసి ఇతర ఆచారాలన్నింటినీ కూడా వంట పట్టించుకోవటం, వాటిని ఎక్కువ ఫాలో అవటం, ఇవన్నీ మొదలైనప్పుడు ఈయన అనేకమైనటువంటి ప్రదేశాలు ఈయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఈ పండితులందరినీ కూడా వారందరినీ కూడా వాదనకి పిలిచి వాళ్ళందరినీ కూడా తన వాదనతో ఓడించి ఏదైతే హిందూ ధర్మం ఉందో, ఏదైతే హిందూ ధర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అదే గొప్పదని చెప్పి వాళ్ళందరికీ కూడా నిరూపింపజేసి మళ్ళీ తిరిగి ఆ ధర్మస్థాపన చేశాడు. శంకరాచార్యులు వారు చేసింది ఇది. మనకిచ్చినటువంటి శ్లోకాలు శృతులు కొన్ని అయితే కనుక ముఖ్యంగా ఆయన చేసింది అది. హిందూ మత వ్యాప్తి ఆయన చేసిందంతా కూడా హిందూ మతాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. లేదంటే కనుక అప్పటికేంటంటే మిగిలినటువంటి మతాలని వాళ్ళందరూ కూడా వాళ్ళు మనకంటే గొప్పగా వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు నిరూపించుకుని, లేదంటే కనుక అజ్ఞానంలో ఉండడం వల్ల వాళ్ళ మీద వాళ్ళ పెత్తనం అనేటటువంటిది చెలాయించి మన హిందూ మతం అనేటటువంటిది చాలా అడుగంటిపోతున్నటువంటి రోజుల్లో ఆ శంకరాచార్యుల వారి యొక్క మళ్ళీ అవతారం. అందుకే సాక్షాత్తు శంకరుడు మళ్ళీ ఈశ్వరుడే వచ్చాడు అని చెప్పి అంటారు. అలా వచ్చి అందరినీ కూడా తన యొక్క వాదనా పటిమతో ఓడించాడు. అలాగే వాళ్ళు అప్పుడు తమ యొక్క వాదంతో ఏంటంటే ఈయన అద్వైత సిద్ధాంతం అంటే ఉన్నటువంటి వాడు ఒకటే, ఇంకా రెండవది లేదు, ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ అనేది ఈయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతంతో మిగిలిన వాళ్ళు రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించినప్పుడు వాళ్ళ సిద్ధాంతాలన్నీ తప్పు అని చెప్పి నిరూపించాలి అక్కడ. అంతేగాని ఏదో వాదించడం అంటే ఊరినే మన టీవీలో పెట్టినట్టు ఏదో కాసేపు కొట్టుకోవడం ఈ వాదన కాదు. శాస్త్రంలో ఓడించాలి వాళ్ళని, దానికి నిరూపణ కావాలి. అలా నిరూపించి వాళ్ళని పాదాక్రాంతులను చేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఈయన కాలం మీద పడి మీరు చెప్పిందే యథార్థం, మేము అజ్ఞానంతో ఉన్నాం, ఇప్పుడు మాకు తెలిసింది అని చెప్పి మళ్ళీ అప్పుడు ఈ హిందూ ధర్మం అనేటటువంటిది మళ్ళీ పునరుద్ధరింపబడింది. ఇలాగ చేస్తూ 4 పీఠాలని స్థాపించి మళ్ళీ ఇది ఎక్కడ కూడా మళ్ళీ తగ్గిపోకూడదు అని అటు ఉత్తరములో, పశ్చిమం, తూర్పు, దక్షిణం 4 దిక్కుల్లో కూడా 4 పీఠాలను ఏర్పరిచి ఆ 4 పీఠాలకి కూడా అధిపతులను పెట్టి వాళ్ళందరూ కూడా నిత్యము కూడా ఈ ధర్మ సంస్థాపన చేసేలాగా. ఎందుకంటే మీకు ఏ పీఠాల్లోనే జరిగేది అన్నీ కూడా దైవిక కార్యక్రమాలు జరుగుతాయి, మిగిలినటువంటి కార్యక్రమాలు వాళ్ళకేం ఉండవు. వాళ్ళందరి చేత కూడా ఇలా చేసిన ఏంటంటే లోక కళ్యాణం కోసం ఇలా చేసినటువంటి మహానుభావుడు. ఇంకా అలాగే అనేకమైనటువంటి ఆలయాలు వీటన్నిటిని కూడా చేశాడు ఆయన యొక్క జీవితంలో. కాబట్టి అలాగా సర్వ విద్యై ఇలాగా
సర్వమును తెలిసినటువంటి వారిని కూడా జయించగలిగినటువంటి వాడు, పండితులను కూడా తన యొక్క వాదనా శక్తితోటి, వాదనా పటిమతోటి వారినందరినీ కూడా అణగదొక్కి కేవలం ధర్మ సంస్థాపనని చేసేటటువంటి వాడు. అటువంటి పరమాత్మకి నమస్కారము. సువర్ణ బిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధి. బంగారమును పోలినటువంటి అవయవములు కలిగినటువంటి వాడు. సువర్ణ బిందు అంటే బిందు అంటే ఒక చిన్న చుక్క అనేటటువంటి అర్థం ఉంది కదా. అంటే ఏదైనా కూడా ఒక చుక్క కలిస్తేనే ఏదైనా రూపం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి బిందు రూపంలో ఉన్నటువంటి రూపము కలిగినటువంటి అన్నీ కూడా సువర్ణముతోటి ఉన్నటువంటివి, అంటే శుద్ధమైనటువంటి అవయములు, శుద్ధమైనటువంటి రూపంలో కలిగినటువంటి వాడు. అక్షోభ్యాయ నమః అంటే క్షోభింప చేయటం అనేటటువంటిది సాధ్యపడినటువంటి వాడు. ఆయన్ని ఎవరు కూడా క్షోభింప చేయలేరు. ఆయన ఎవరినైనా క్షోభింపజేయగలడు. ఆయన ఎవరినైనా కూడా, ఎందుకంటే ఆయన ఎటువంటి క్షయము లేనటువంటి వాడు, అలాగే శాశ్వతుడు. అలాగే ఎవరు కూడా క్షోభింపజాలని వారు. ఆయన్ని ఎవరు కూడా క్షోభింపజేయలేరు. ఆయన లౌక్యంలో ఉన్నటువంటి విషయములు కానీ, లేదంటే రాక్షసులను కానీ, వీటినైనా కూడా ఆయన క్షోభింపజేయగలడు. కానీ ఆయన ఎవరు కూడా క్షోభింపజేయజాలరు. కాబట్టి అక్షోభ్యాయ నమః, ఎవరూ క్షోభింపజేయలేరు. కాబట్టి ఆ అనేటటువంటి అక్షరం వచ్చిందంటే లేనటువంటి వాడు, క్షోభ లేనటువంటి వాడు. సర్వవాగీశ్వరేశ్వరాయ నమః, సర్వవాగీశ్వరాశ్వరాయ నమః అంటే వాగీశ్వరుడు వాక్కులకు అధిపతి. వాక్కులకు అధిపతి అంటే ఎవరండి? బ్రహ్మగారు. ఎందుకంటే ఆయనే వాక్పతి. సర్వవేదములు కూడా ఆయన నుంచి వచ్చినవే. అలాగే ఆయన తర్వాత చెప్పుకోవాలంటే బృహస్పతి, దేవతల గురువు బృహస్పతి. ఆయన కూడా వాక్పతి, వాచస్పతి. ఎందుకంటే ఆయనే ఏది మంచి చెడు అంతా దేవతలందరికీ కూడా చెప్పేటటువంటి వాడు. కానీ ఈ బృహస్పతికి కానీ ఆ బ్రహ్మగారికి కానీ వాళ్ళందరికీ మళ్ళీ తెలియజేసిన వాడు అంతా కూడా పరమాత్మ. కాబట్టి ఈయన అటువంటి సర్వవాగీశ్వరేశ్వరాయ నమః, సర్వులకు కూడా ఆ వాక్కులను ఇచ్చేటటువంటి వాడు. మహాహ్రదాయ నమః, మహాహ్రద ఇది మనం చదివేటప్పుడు మహాప్రదాయ నమః ఈ హా కింద రావద్దు ఇక్కడ. మహాహ్రదుడు అంటే హ్రదము అంటే తటాకము అనేటటువంటి అర్థం చెప్తున్నారు. అంటే నీరు, తటాకము చెరువు అనేటటువంటి అర్థం. మహాహ్రదుడు సంసారములో ఉండేటటువంటి మనం తాపమును పొందినప్పుడు ఎప్పుడైనా కూడా తాపానికి విముక్తి ఏంటండి? తాపం పోగొట్టుకోవాలంటే కావాల్సినది స్నానమే. బాగా ఎండాకాలం కూడా బాగా తాపంగా ఉంటే కనుక ఎండ వల్ల, ఉష్ణం వల్ల కానీ, చెమట్ల వల్ల కానీ ఆ తాపాన్ని పోగొట్టుకోవడానికి స్నానం చేస్తాం. ఈయన మహాహ్రదుడు. సంసారం అనేటటువంటి ఈ తాపం ఏదైతే ఉందో అది పోగొట్టుకునేటటువంటి ఒక తటాకము వంటి వాడు. అంటే ఆయన భక్తి పారవస్యాల్లో కనుక మనం మునిగితే, ఆ తటాకంలో కనుక మునిగితే మన యొక్క తాపం అనేటటువంటిది పోతుంది. తాపం అనేటటువంటిది చల్లారిపోతుంది. కాబట్టి ఇది మనకు సాధ్యపడిపోయిన యోగీశ్వరులకు కానీ, తాపస్సులకు కానీ, వీళ్ళందరికీ కూడా అటువంటి తటాకంలో వాళ్ళు సేద తీరి వాళ్ళు ఆ తాపాన్ని పోగొట్టుకుంటారు. మహాహృదాయ నమః, మహాగర్తాయ నమః. ఈయన దుష్టులకి అంటే యోగీశ్వరులకి ఈ రకంగా ఆయన యొక్క తటాకము అనేటటువంటి దానిలో తాపాన్ని ఉపశమనింపజేస్తాడు. ఇంకా దుష్టులని మహారౌరవాది నరకముల్లో, రౌరవాది నరకములు అంటే అక్కడ భయంకరమైనటువంటి బావులు లాంటివి, గుంటలు లాంటివి ఉంటాయి. ఒక దానిలో పత్రాలు, ఇంకో దానిలో కత్తులు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దాన్ని రౌరవాది నరకాలు, అనేకమైనటువంటి నరకాల్లో రకరకాల వర్ణనలు చేశారు. వాటన్నిటిలో కూడా ఈ జీవుడు మళ్ళీ శిక్షలను పొందుతాడు. మరణించినటువంటి వాడు మళ్ళీ అక్కడ వాడికి అప్పటికప్పుడు మళ్ళీ ఒక రూపాన్ని ఇచ్చి, ఆ రూపంతో, ఎందుకంటే రూపం ఉంటే కానీ బాధ తెలియదు కాబట్టి బాధ తెలియదు. ఆత్మకి బాధ ఏముంది? ఆత్మకి ఏం బాధ లేదు కదా. ఆత్మకి కాల్చిన బాధ లేదు, ఏం చేసినా బాధ లేదు. అందుకే ఏం చేస్తారంటే మళ్ళీ శరీరం ఇస్తారు. శరీరం ఇచ్చి ఆ శరీరానికి బాధ తెలుస్తాయి, మళ్ళీ బాధిస్తారు.
అప్పుడు వాడికి ఎందుకు ఇన్ని తప్పులు చేశాను బతుకుండగా అనేటటువంటిది వాడికి రిలీజ్ అవుతారు. రియలైజ్ అవుతాడు. కానీ అక్కడే రియలైజ్ అవుతాడు, మళ్ళీ ఇక్కడ పుట్టంగానే మళ్ళీ మాకు అదే కదా చెప్తారు మాయని. ఎప్పుడైతే మళ్ళీ తల్లి గర్భంలో ఉంటాడో అప్పుడు అన్నీ అనుకుంటాడట. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చాడో మొత్తం అన్ని మళ్ళీ మళ్ళీ అంటే ఈ మాయలోకి ఈ మాయ ఆవరించేస్తుంది. ప్రాపంచిక మాయ అనేటువంటిది ఆవరించబడి అవన్నీ మర్చిపోతాడు. కాబట్టి అటువంటి వాళ్ళకి, అటువంటి దుష్టులకు రౌరవాది నరకాల రూపంలో ఉండేటటువంటి గొప్ప గోయి వంటి వాడు. కాబట్టి అందులో పడినటువంటి వాడు ఇంక మళ్ళీ అప్పటికి కూడా బయటికి రాలేడు. దానిలోనే వాడు జీవితాంతం ఆ గోయిలోనే ఉండిపోతాడు. మనం అయితే సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటాము, అలాగే దానిలో పడే వాడు తిరుగుతూ ఉంటాడు. మహాభూతాయ నమః. పంచమహాభూతాలు అంటే ఈ ప్రకృతి అంతా కూడా సృజించినటువంటి వాడు ఆయనే. ఈ భూతం అంతా కూడా సృష్టించినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఈ పంచమహాభూతాలన్నింటినీ కూడా సృష్టించినటువంటి వాడే ఆయనే. అటువంటి మహాభూతాయ నమః. మహానిధయే నమః. జ్ఞానమునకు ఆయనే నిధి. అలాగే గొప్ప గొప్ప విభూతుల్ని చూపించేటటువంటి వాడు తన యొక్క భక్తులకు, తన యొక్క ఆశ్రితులకు, అటువంటి వాళ్ళకి వాళ్ళ పాలిట పెన్నిధి ఆయనే. అటువంటి వాటిని కోరుకునేటటువంటి వాడికి ఆయనే పెన్నిధి. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాంశో మృతోపుః సర్వజ్ఞః సర్వతోముఖః. కుముదః, కుముదము అంటే ఆనందము. ఆనందము అనేటటువంటిది కుముదః అనేటటువంటి దానికి ఒక అర్థము. అలాగా ఆయన కుముదాయ నమః. ఆయన చాలా ఆనందంతో, నిత్యము కూడా ఆనందంతో ఉండేటటువంటి వాడు. అంటే ఎందుకు అట్లా ఆనందంతో ఉండేటటువంటి వాడు అని చెప్తున్నారంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి భారాన్నంతా కూడా తగ్గించి భూదేవికి సంతోషాన్ని కలిగించేటటువంటి వాడు. భూదేవి సంతోషంగా ఉండటం వల్ల ఆయన కూడా సంతోషంగా ఉంటాడు అని ఒక అర్థాన్ని చెప్తున్నారు. మరొక అర్థం ఏంటంటే, ఆయన ఎప్పుడూ కూడా భూమి మీద ఉండేటటువంటి భక్తులతో కానీ వాళ్ళ యొక్క ఆశ్రయంతో కానీ సంతోషాన్ని ఎక్కువ పొందుతూ ఉంటాడట, భూమి మీద ఉన్నటువంటి భక్తులతో. ఎందుకంటే ఈ భక్తి మార్గం కానీ ఇవన్నీ కూడా ఆశ్రయించి ఉండేటటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళే. దేవతలకు వాళ్ళకేం పని లేదు. దేవతలకు మళ్ళీ రోజు వాళ్ళేం విష్ణుమూర్తి బొమ్మని పెట్టి పూజించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి చావు లేదు, పుట్టుక లేదు, పెరుగుదల లేదు, తరుగుదల లేదు. వాళ్ళకు ఉన్నది ఒకటే జీవితం అంతే. కానీ మనకే రకరకాల జన్మలు, రకరకాల ఆనందాలు, రకరకాల దుఃఖాలు, అన్ని రాగము, ద్వేషం ఇవన్నీ కూడా ఉన్నది మనకే. వాళ్ళు వీటన్నిటికీ అతీతులు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు అందరంటే వీటన్నిటికీ లోబడి ఉంటాం. కాబట్టి ఇక్కడ కోటాను కోట్లలో ఎవడో ఒకడు ఉంటాడు అటువంటి మహాభక్తుడు. అటువంటి భక్తుడు అంటే ఆయనకి చాలా ఆనందట. అంటే అది ఎందుకని చెప్తున్నారంటే, మనకైనా కూడా చూడండి, ఒక వజ్రం అంటేనో ఏదంటే ఒక అమూల్యమైనటువంటి, అంటే ఎక్కువగా దొరకనటువంటి వస్తువు ఏదో ఉంటుంది, దాని మీద చాలా ఆసక్తి ఉంటుంది. ఎక్కువగా లభించినటువంటి వస్తువు ఏదైనా కావచ్చు. అది శీతాకాలం ఎవడన్నా మామిడి పండు ఇచ్చాడు అనుకోండి, అందరికీ ఆసక్తి దాని మీద. ఎండాకాలం ఇస్తే ఎవరికి అక్కడ రోడ్డు మీద ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. అంటే అరుదుగా లభించేటటువంటి వాటి మీద మనకి చాలా ఆసక్తి ఎక్కువ. అలాగే ఆయన సృష్టించినటువంటి ఇదైనా కూడా అరుదుగా ఎవడైనా మహాభక్తుడు ఉంటే కనుక వాడిని చూసి మహామురిసిపోతాడట, అటువంటి భక్తుడిని చూసి. ఎందుకంటే అరుదుగా లభించేటటువంటిది ఎక్కువగా ఉండేది కాదు. ఎక్కడో 100 కోట్ల ఒకడు ఉంటాడు అటువంటి వాడు. అందుకని వాడంటే చాలా ప్రియంగా ఉంటాడు. కాబట్టి ఆయన అటువంటి వాళ్ళని చూసి చాలా సంతోషించేటటువంటి వాడు. కుముదాయ నమః. కుందరాయ నమః. కుందరాయ నమః అంటే పుష్పము వలె స్వచ్ఛమైనటువంటి ఫలములను ఇచ్చేటటువంటి వాడు. అంటే తమ యొక్క కర్మలను బట్టి, వాటి యొక్క ధర్మ సమ్మతాన్ని బట్టి ఫలాలను ఇచ్చేటటువంటి వాడు. ఎప్పుడైతే మనం ఈ ధర్మ సమ్మతమైనటువంటి కోరికలను కోరుకుంటామో, సంకల్పాన్ని చేస్తామో, తప్పకుండా వాటిని అనుగ్రహిస్తాడు. ఎవరైనా చక్కగా పూజ చేసుకుని నాకు ఇది కావాలి, లేదంటే ఇది కావాలంటే కనుక తప్పకుండా అది ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. అందుకని మనం ప్యాక్ ఆడుకోవడానికి దేనికో వెళ్ళి నాకు ఇవాళ బాగా డబ్బులు రావాలి, ఇవాళ అందరినీ ఓడించాలి, జయించాలి, లేదా ఇట్లాంటి లాటరీ టికెట్ కొనేసుకుని నాకు ఇవాళ లాటరీలో ₹1,00,00,000 వచ్చేసేయాలి, అటువంటి వారిని ఎక్కడ అనుగ్రహించినట్టుగా ఎక్కడ చెప్పరు. కానీ ఎవడైతే భక్తి మార్గంలో వెళ్తూ ఆయన్ని
ఈ ధర్మబద్ధంగా, అందుకే చెప్పారు కదా, ధర్మార్థ కామమోక్షములు. ధర్మంతో కూడినటువంటిది ఏది కోరుకున్నా కూడా దాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. కాబట్టి అలా ఇచ్చేటటువంటి స్వచ్ఛమైనటువంటి ఫలాల్ని ఇచ్చేటటువంటి వాడు కుందరాయ నమః. అలాగే ఈ భూమిని చీల్చి హిరణ్యాక్షుడిని సంహరించినటువంటి వాడు, అటువంటి పరమపురుషుడికి కూడా నమస్కారము. ఎందుకంటే ఇక్కడ కుంద అంటే భూమిని ఇచ్చువాడు, కుమ్ అంటే భూమి, దహ అంటే ఇచ్చువాడు అనేటటువంటి అర్థాలు చెప్తారు. కుందాయ నమః అంటే ఆ భూమిని ఇచ్చినటువంటి వాడు. ఎందుకంటే భూమిని మరి ఆ హిరణ్యాక్షుడే తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ భూమిని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి రక్షించి ఇచ్చాడు. కాబట్టి కుందాయ నమః అది ఇచ్చినటువంటి వాడు. అలాగే ఈయన కుందాయ నమః, కుందరాయ నమః. కుందరాయ అంటే ఆ భూమిని ఇచ్చినటువంటి వాడు. ఇక్కడ కుందాయ నమః, కుందాయ దానం చేసినటువంటి వాడు. భూమిని దానం చేసినటువంటి వాడు. భూమిని దానం చేసినటువంటి వాడు అంటే దీనికి ప్రామాణికంగా ఏం చెప్తున్నారంటే, పరశురామ అవతారంలో రాజులందరినీ కూడా ఆయన సంహరించాడు. ఎందుకంటే సరే దానికి వాళ్ళ తండ్రిని వాళ్ళు చంపేయటం, తర్వాత ఈయన్ని 21 సార్లు ఆయన భూమి మీద తిరుగుతూ ఉన్నటువంటి రాజులందరినీ చంపేశాడు. క్షత్రియులందరినీ కూడా మట్టిపెట్టాడు. క్షత్రియులు చంపేయటం అంటే ఏమిటి? వాళ్ళ రాజ్యం అయింది కదా. ఆ రాజుగారు తెచ్చిపోయాడంటే ఆయన రాజ్యం అంతా ఆయనదే. అలా రాజ్యాలన్నీ ఆయనవే. కానీ బ్రాహ్మణుడు ఆయన ఏం చేసుకుంటాడు ఆ రాజ్యాలన్నీ? అందుకని అవన్నీ కూడా కశ్యప మహర్షికి దానం చేశాడు ఆయన. ఆ వచ్చినటువంటి రాజ్యం అంతా కూడా ఆ కశ్యప మహర్షికి దానం చేశాడు. కాబట్టి అలాగా పరశురామ రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ కశ్యపుడికి మొత్తాన్ని కూడా దానం చేశాడు. నువ్వే దీన్నంతా గ్రహించి నువ్వే తీసేసుకో అని చెప్పి అలాగా ఇచ్చేసినటువంటి వాడు. కుందాయ నమః వాటన్నిటిని కూడా దానం చేసినటువంటి వాడు. అలాగే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు, గొప్ప జ్ఞానాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడు. పర్జన్యాయ నమః మేఘ రూపంలో పర్జన్యుడు, వరుణుడు, మేఘం, ఈ పర్జన్య రూపంలో మన యొక్క తాపాన్ని అంతటిని కూడా తొలగించేటటువంటి వాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మేఘం అనేటటువంటిది వర్షిస్తుందో మనందరికీ కూడా చాలా ఆహ్లాదం కలుగుతుంది. అయ్యా తుఫాన్ అయితే ఆహ్లాదం కలగదు, కానీ లేదంటే కనుక పర్జన్యుడు కావాలి. కాబట్టి పర్జన్య రూపంలో చక్కగా మనందరికీ కూడా చక్కని ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు. పావనాయ నమః తన యొక్క నామాన్ని కానీ తన యొక్క స్తోత్రాన్ని కానీ చేసినంత మాత్రాన చేత మనందరినీ కూడా పవిత్రుల్ని చేసేటటువంటి వాడు. వాటి చేత మనందరం కూడా పవిత్రులు అవుతాం. కాబట్టి అలా మనందరినీ కూడా పవిత్రుల్ని చేసుకునేటటువంటి వాడు. అనిలాయ నమః వాయువు వలె అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. న ఇలహ అనిలహ అంటే అనిల అంటే ప్రేరణము చేసేటటువంటి ప్రాణమునకు ఆధారమై అందరినీ కూడా ఆ ప్రేరణ కలిగించేటటువంటి వాడు. వాయువు రూపంలో సర్వమును కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అమృతాశయాయ నమః అమృతాశయాయ నమః ఆత్మానందము అనేటటువంటి అమృతాన్ని ఇచ్చేటటువంటి వాడు, అనుభవించేటటువంటి వాడు. ఆత్మానందమును కలిగజేసేటటువంటి వాడు, భక్తులకు ఆత్మానందమును కలిగజేసేటటువంటి వాడు. అమృత వపుషే నమః అమృత వపుషే నమః అంటే తిరిగి నాశము లేనటువంటి శరీరము కలిగినటువంటి వాడు. అమృత వపుషే అంటే మరణము లేనటువంటి దేహము కలిగినటువంటి వాడు అనేటటువంటి అర్థం. అమృత వపుహు అంటే మరణము లేని దేహము కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన అక్షయుడు, అచ్యుతుడు, శాశ్వతుడు. కాబట్టి ఆయనకి మరణం అనేటటువంటి దానితో సంబంధం లేదు. కాబట్టి అటువంటి మరణము లేనటువంటి దేహము కలిగినటువంటి వాడు. సర్వజ్ఞాయ నమః ఆయన యొక్క స్వరూపాన్ని కానీ ఆయన యొక్క స్వభావాన్ని కానీ తెలిసినటువంటి వాడికి సర్వమును కూడా అనుగ్రహించేటటువంటి వాడు. సర్వజ్ఞాయ నమః సర్వతోముఖాయ నమః విశ్వమంతా కూడా వ్యాప్తించి ఉన్నటువంటి అనేకమైనటువంటి ముఖమును కలిగినటువంటి వాడు. సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన న్యగ్రోధో దుంబరో స్వక్త చాణూరాంధ్రణి శోధన. సులభ భక్తి అనేటటువంటిది ఉంటే గనక సులభతరంగా ఆయన్ని చేరుకోగలిగినటువంటి వాడు.
భక్తితోటి చాలా సులభంగా చేరుకోగలిగినటువంటి వాడు. ఎందుకంటే అన్నిటికంటే మొట్టమొదటిది భక్తే. దాంతో చాలా సులభంగా ఆయన చేర్చుకోవచ్చు. దానికి ప్రమాణం ఆ కనకధార స్తవంలో చెప్పుకున్నటువంటి ఆ స్త్రీమూర్తి ఒక్క ఉసిరి పండుతో ఆవిడ మొత్తం సంపదలన్నీ కూడా సాధించుకుంది. అంటే ఆ భక్తి అనేటటువంటిది ఉంటే కనుక ఏది ఇచ్చినా కూడా తీసుకునేటటువంటి వాడు. తీసుకున్న దానికి కొన్ని కోట్ల రెట్లు వర్షింపజేసేటటువంటి వాడు. సువ్రతాయ నమః. సువ్రతుడు అంటే చక్కని నియమములు కలిగినటువంటి వాడు. చక్కని నియమములు కలిగినటువంటి వాడు సువ్రతుడు. వ్రతము అంటే నియమంతో చేసేటటువంటిది వ్రతం అండి. ఏ వ్రతమైనా కూడా ఒక నియమంతో దానికి ఒక పద్ధతి ఇది ఉంటుంది, అదే వ్రతం. కాబట్టి అటువంటి వ్రతాన్ని సువ్రతుడు, మంచి మంచి నియమములు కలిగినటువంటి వాడు. అంటే ఆయన నియమములు కలిగినటువంటి వాడు అంటే ఆయనని ఆశ్రయించినటువంటి వాళ్ళు అటువంటి నియమములు కలిగినటువంటి వాళ్ళు అయితేనే వాళ్ళకి ఆశ్రయం ఇస్తాడు. కాబట్టి అటువంటి నియమములు కలిగినటువంటి వాళ్ళని కూడా తన యొక్క ఆశ్రితులుగా చేసుకునేటటువంటి వాళ్ళు, తన భక్తులుగా స్వీకరించేటటువంటి వాడు, ఉద్ధరించేటటువంటి వాడు. సిద్ధాయ నమః. పరాధీనత లేనటువంటి సిద్ధి కలిగినటువంటి వాడు. అంటే ఆయన కనుక ఉపకారం చెయ్యాలి అంటే మళ్ళీ ఆయన మాత్రం ఎవరి మీద ఆధారపడి ఉండక్కర్లేదు. ఆయన ఏదైనా చేయాలంటే కనుక నేరుగా స్ట్రైట్గా ఆయన వాళ్ళందరినీ కూడా అనుగ్రహించగలదంతే. ఆయన మళ్ళీ ఆశ్రయించినటువంటి వాళ్ళని మళ్ళీ వేరే ఎవరికో రికమెండ్ చేయడం ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి పని లేదు ఆయనకి. కాబట్టి సిద్ధాయ నమః. అలాగే ఆయన వాళ్ళని కావాలనుకుంటే కనుక వాళ్ళకి అలాగా ఆశ్రితులుగా చేసుకోవాలనుకున్నా, లేదు శరణం చచ్చినటువంటి వాళ్ళని ఉద్ధరించాలన్నా తత్క్షణమే ఎటువంటి ఆలస్యం లేకుండా ఉద్ధరించగలడు. గజేంద్రుడు కానీ ఎవరైనా సరే, మార్కండేయుడు ప్రాణం పోయేటటువంటి పరిస్థితిలో మళ్ళీ ఆ మార్కండేయుడిని మళ్ళీ రక్షించాడు. అలాగా దానికి ఎటువంటి ఆలస్యం లేకుండా కూడా అటువంటి వారిని ఉద్ధరించేటటువంటి వాడు. సిద్ధాయ నమః. దానికోసం సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు కూడా. శత్రుజిత్ అంటే శత్రువులైనటువంటి రాక్షసుల్ని జయించేటటువంటి వాడు. శత్రువులైనటువంటి రాక్షసులను కూడా జయించేటటువంటి వాడు. శత్రుతాపనః. అలాగే అటువంటి కంటకులైనటువంటి రాక్షసులందరినీ కూడా తప్పింపజేసినటువంటి వాడు, సంహరించినటువంటి వాడు. అనేక రూపాల్లో అనేకమైనటువంటి అవతారాల్లో వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. కాబట్టి ఆ శత్రువులందరినీ కూడా తాపనం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించేసి వాళ్ళందరినీ కూడా భూమిలోకి అధోలోకాల్లో పంపించేసినటువంటి వాడు. న్యగ్రోధ దంబరాయ నమః. న్యగ్రోధుడు. న్యక్ రోధః అంటే అందరికంటే ఎగువన ఉండేటటువంటి వాడు. అన్నిటికంటే ఉన్నతమైనటువంటి లోకం ఏంటంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు ఉండే కనుక ఈ పైన ఉన్నటువంటి లోకాల్లో అన్నిటికంటే పైన ఉన్నది సత్యలోకం, వైకుంఠము, ఇవే చెప్పుకుంటాం. అటువంటి వైకుంఠ లోకంలో నివసించేటటువంటి వాడు న్యక్రోధః. ఉదంబరాయ నమః అంటే ఉదంబరుడు. అంబరము అంటే ఆకాశము, దానికంటే కూడా పైన ఉండేటటువంటి వాడు. ఆకాశమునకు కూడా పైన ఉండేటటువంటి వాడు అంటే ఎక్కడో వైకుంఠంలో ఉండేటటువంటి వాడు. అంత వినీలమైనటువంటి ఒక చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే తనని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే కనుక వాళ్ళు ఎక్కడున్నా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి వాడు. అందుకని న్యగ్రోధో దంబరాయ నమః. అశ్వత్థాయ నమః. అశ్వత్థ వృక్షము. అశ్వత్థ వృక్షం అంతా కూడా ఆయన యొక్క స్వరూపం అని చెప్పబడింది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ నమో నమః అని చెప్పి మనం ఎప్పుడు కూడా అశ్వత్థ వృక్షానికి నమస్కరించుకుంటాం. అటువంటి అన్నిటికీ కారణమైనటువంటి ఆ అశ్వత్థ వృక్షం ఏదైతే ఉందో అటువంటి అశ్వత్థ వృక్షమే ఆయనై మనందరికీ కూడా నిత్యం కూడా దర్శనం ఇచ్చేటటువంటి పరమాత్మ. అశ్వత్థాయ నమః. చాణూరాంధ్ర నిశోధనాయ నమః. చాణూరాంధ్ర నిశోధనాయ నమః అంటే చాణూరుడు అలాగే ఆంధ్రుడు అనేటటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించినటువంటి వాడు.
వీళ్ళందరూ కూడా ముష్టికాసుర చానూర మల్ల యుద్ధ విశారదాయ నమః అంటే కృష్ణాష్టోత్తరంలో ఆ మంత్రం నామం రోజు చదువుకుంటూ ఉంటుంటారు అందరూ ఇప్పుడు ప్రస్తుతం. వాళ్ళందరినీ కూడా సంహరించినటువంటి వాడు. అటువంటి సంహరించినటువంటి పరమాత్మకి నమస్కారం. కృష్ణ రూపంలో వాళ్ళందరినీ కూడా సంహరించినటువంటి వాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.